హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం చార్ట్స్ ఆప్షన్స్ అన్ని చూసాము. సో అవి మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నా. చార్ట్స్ టాపిక్ అనేది మనకి మెయిన్గా యూజ్ అయ్యే టాపిక్. సో ప్రీవియస్ క్లాస్ మీరు చూడనట్టయితే ఆ క్లాస్ చూసి ఈ క్లాస్ని చూడండి. సో ఎక్సెల్లో మనం అనాలిసిస్ పర్పస్కి మనం చార్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. సో చార్ట్స్ ఆప్షన్స్ అన్ని మీకు బాగా తెలియాలి. ఫస్ట్ చార్ట్స్లో చాలా టైప్స్ ఉంటాయి మనకి. వాటిల్లో మనం కాలం చార్ట్ ని డిస్కస్ చేసాము, అండ్ అలానే బార్ గ్రాఫ్ ని డిస్కస్ చేసాము, లైన్ చార్ట్ ని, అండ్ కాలం చార్ట్ లోనే మనకి 3D చార్ట్స్ ఉంటాయి అండ్ అవి కూడా చూసాము, అండ్ పై చార్ట్స్ ని కూడా మనం చూసాము. సో ఇవన్నీ మనం ఎలా చేసాము ఏంటి అనేది మీకు ప్రీవియస్ క్లాస్ లో మీరు ఆల్రెడీ చూసారు. సో ఎక్సెల్ లో టుడే టాపిక్స్ వచ్చేసి మనకి ఇన్సర్ట్ కామెంట్స్, స్పెల్లింగ్ అండ్ గ్రామర్, ప్రొటెక్ట్ షీట్ అండ్ వర్క్ బుక్. సో ఈ 3 ఆప్షన్స్ మనం ఈ రోజు చూద్దాం. కామెంట్స్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనేది మనం ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ లో చూసాము. అలానే ఎక్సెల్ లో కూడా మనం ఎలా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనకి కామెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఒక డేటా కావాలి. సో స్టూడెంట్ మార్క్స్ డేటాని నేను తీసుకున్నా. సో ఈ డేటా పైన మనం కామెంట్స్ ని అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి స్టూడెంట్స్ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఓన్లీ నేమ్సే డిస్ప్లే అవుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవ్వాలి అంటే మనం కామెంట్స్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకుని డిస్ప్లే చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ నేమ్ యొక్క సెల్ అడ్రస్ ని నేను యాక్టివేట్ చేసుకున్నా. సో రివ్యూ అనే ట్యాబ్ లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి, కామెంట్స్ అనే గ్రూప్ లో న్యూ కామెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఒక కామెంట్ ని యాడ్ చేయాలి అంటే మనం న్యూ కామెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకి బాక్స్ వస్తుంది. ఏ కామెంట్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నామో అది ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో రాజేష్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేయాలి అనుకుంటున్నా. రాజేష్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, రోల్ నెంబర్ కావచ్చు, ఇలాంటివి నేను ఇక్కడ కామెంట్ లో ఎంటర్ చేయాలనుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ నేమ్ ఇచ్చాము, రోల్ నెంబర్ అనేది ఇస్తున్నా. పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం ఇలా ఎన్నైనా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. కామెంట్ బాక్స్ లో నుంచి కర్సర్ ని బయటికి క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకి చేంజ్ ఏమీ లేదు, కనిపించేది రాజేష్ అనే నేమ్ మాత్రమే. బట్ మనం రాజేష్ అనే సెల్ పైన కర్సర్ ఎప్పుడైతే మనం పెడతామో కామెంట్ బాక్స్ అనేది మనకి ఇక్కడ పాపప్ లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే రాజేష్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం ఈ పాపప్ లో మనం డిస్ప్లే చేయొచ్చు. ఇక్కడ పైన మనకి నేమ్ అనేదే ఉంటుంది. జస్ట్ ఇలా మనం కర్సర్ పెడితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం చూడాలి అన్నప్పుడు ఇలా కామెంట్స్ అనేవి యాడ్ చేసుకుని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో సేమ్ ఇలానే అన్ని స్టూడెంట్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కామెంట్ యాడ్ అయ్యింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఈ సెల్ లో కార్నర్ లో మనకి రెడ్ కలర్ షేడింగ్ అనేది ఒకటి యాడ్ అయింది. సో ఇలా షేడింగ్ అనేది కార్నర్ లో యాడ్ అయ్యింది అనుకోండి, అది వచ్చేసి మనకి కామెంట్ యాడ్ అయిన సెల్ అన్నమాట. సో ఇలానే మనం ఈ కామెంట్ ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఒక న్యూ కామెంట్ ని యాడ్ చేసాము. సో ఇదే కామెంట్ ని మనం ఇక్కడ ఎడిట్ కామెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఎడిట్ కామెంట్ అనే బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకి పాపప్ డిస్ప్లే అవుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ యాడ్ చేయాలి అంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్, నెక్స్ట్ అనే మనకి 2 బటన్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే ప్రీవియస్ కామెంట్ లోకి మనం వెళ్ళాలంటే ప్రీవియస్ అనే బటన్ ని క్లిక్ చేస్తాము. నెక్స్ట్ కామెంట్ లోకి వెళ్ళాలంటే నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి ఒక కామెంటే కదా మనం యాడ్ చేసింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేసినా మనకి నెక్స్ట్ కామెంట్ అనేది మనకి డిస్ప్లే అవ్వట్లా, సేమ్ కామెంటే డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే మనం ఒక కామెంటే యాడ్ చేసాము, దీని తర్వాత మనకి కామెంట్స్ అనేవి లేవు కాబట్టి. ఇంకో కామెంట్ ని మనం యాడ్ చేసి చూద్దాం. సురేష్ అనే అతనికి కూడా ఒక కామెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. రోల్ నెంబర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాము. ఇక్కడ చూడండి, కామెంట్ యాడ్ అయి ఉన్నది అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఈ షేడింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మనం కర్సర్ పెడితే అతని యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ కామెంట్ ఉన్న సెల్ ని నేను యాక్టివేట్ చేశాను. నెక్స్ట్ అనే బటన్ ని నేను క్లిక్ చేస్తే నెక్స్ట్ కామెంట్ కి మూవ్ అయ్యింది అనమాట. అండ్ ఇలానే ప్రీవియస్ అనే బటన్ కి క్లిక్ చేస్తే రాజేష్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది చూడండి. సో చూడండి, క్లిక్ చేస్తే రాజేష్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో ప్రీవియస్ అనే బటన్, నెక్స్ట్ అనే బటన్ మీకు అర్థమైంది కదా. ఒక కామెంట్ ని మనం డిలీట్ చెయ్యాలి అంటే అది కూడా మనం చెయ్యొచ్చు. కామెంట్ యాడ్ చేసి ఉన్న సెల్ అడ్రస్ ని యాక్టివేట్ చేస్తాము. ఇక్కడ కామెంట్స్ అనే గ్రూప్ లోనే మనకి డిలీట్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ని కనుక మనం క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ షేడింగ్ అనేది పోయింది. ఇప్పుడు మనం కర్సర్ పెట్టినా కూడా మనకి కామెంట్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే మనం డిలీట్ చేసాము కాబట్టి. సో కామెంట్ ని ఇలా డిలీట్ చేసుకుంటాము. అండ్ ఇలా మనకి ఎన్ని కామెంట్స్ కావాలంటే అన్ని కామెంట్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే
టోటల్ మార్క్స్ అనేవి మనకి ఉన్నాయి. టోటల్ మార్క్స్ కి ఒక కామెంట్ యాడ్ చేస్తున్నా. నేను ఒక కామెంట్ ని యాడ్ చేసుకున్నా. టోటల్ వైజ్ పాస్ అనేది పాస్ మార్క్స్ వచ్చేసి మనకి 80 అనేది. సో ఇక్కడ ఏంటంటే పాస్ మార్క్స్ అనేవి ప్రతి స్టూడెంట్ కి కామన్ కదా. సో అలాంటప్పుడు ప్రతి స్టూడెంట్ కి నేను కామెంట్ యాడ్ చేయాలి అన్నప్పుడు మనం ప్రతి దానికి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ కామెంట్ ని రిమైనింగ్ వాటికి కూడా మనం కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. Ctrl+C ప్రెస్ చేయడం వల్ల మనకి కాపీ అవుతుంది. అండ్ రిమైనింగ్ సెల్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని హోమ్ అనే ట్యాబ్ లో పేస్ట్ కి సంబంధించిన డ్రాప్ డౌన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ ని గనక క్లిక్ చేస్తే కింద చూడండి పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఫార్ములాస్ అని, వాల్యూస్ అని, ఫార్మాట్స్ అని, కామెంట్స్ అని. సో ఈ కామెంట్స్ అనే ఆప్షన్ ని టిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఆ కామెంట్స్ అన్ని మనకి సెలెక్ట్ చేసిన వాటికి పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ సెల్ పైన మనకి కర్సర్ పెట్టినా చూడండి కామెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ప్రతి సెల్ కి సేమ్ కామెంట్ కాబట్టి మనం కాపీ పేస్ట్ అనేది చేసాము. సో ఇలా కామెంట్స్ ని యాడ్ చేసుకుంటాము. అండ్ ఇలానే కామెంట్స్ ని డిలీట్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో అన్ని కామెంట్స్ ని ఇలా సెలెక్ట్ చేసేసుకుంటాము. డిలీట్ అనే ఆప్షన్ లోకి వెళ్తే సో అన్ని కామెంట్స్ మనకి ఇక్కడ రిమూవ్ అయిపోయింది. సో కామెంట్స్ అనే ఆప్షన్ మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్దాము. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి స్పెల్లింగ్ అండ్ గ్రామర్. సో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనేది కూడా మీరు ఎంఎస్ వర్డ్ లో చూసారు. అండ్ ఇప్పుడు ఎక్సెల్ లో ఎలానో ఒకసారి చూద్దాం. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ ఏంటి అంటే మనకున్న డేటాలో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ గ్రామటికల్ మిస్టేక్స్ కానీ ఉన్నప్పుడు మనం ఈజీగా మనం రీప్లేస్ చేసుకోవాలి వర్డ్స్ ని అన్నప్పుడు మనం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ ని మనం యూజ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటాని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, రాంగ్ ఇస్తున్నా స్పెల్లింగ్ అనేది. కంప్యూటర్ అని ఎంటర్ చేసా. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకుని దీన్ని మనం కరెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం వన్ వర్డే కాదు, ఇలా మనకి ఎంత డేటా ఉన్నా సరే మనం ఈజీగా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ ద్వారా వర్డ్స్ ని కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. రివ్యూ అనే ట్యాబ్ లో మనకి ప్రూఫింగ్ కి సంబంధించిన గ్రూప్ లో స్పెల్లింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి నాట్ ఇన్ డిక్షనరీ అని వచ్చింది. అంటే ఇది డిక్షనరీలో మనకి లేదు అన్నమాట. సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఇది డిక్షనరీలో లేదు. సో సజెషన్స్ లో చూడండి ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఏది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కంప్యూటర్ అనేది ఫస్ట్ వర్డ్ వచ్చింది, కంప్యూట్ అని ఒక వర్డ్ వచ్చింది, కంపోర్ట్ అనేది ఒక వర్డ్ వచ్చింది. సో ఈ 3 వర్డ్స్ లో ఏది కరెక్ట్ అనేది మనకి తెలుసు కాబట్టి మనం ఆ వర్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే మన కంప్యూటర్ అనేది కరెక్ట్ వర్డ్ కాబట్టి ఈ వర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఈ ఆప్షన్స్ ఏంటి అనేది నేను 1 by 1 చెప్తాను. ఇగ్నోర్ వన్స్ అంటే ఆ పర్టికులర్ వర్డ్ ని మాత్రమే మనం ఇగ్నోర్ చేస్తున్నట్టు. ఇగ్నోర్ ఆల్ అంటే ఆ వర్డ్ మనకి ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల కూడా మనకి ఆ వర్డ్ అనేది అదే స్పెల్లింగ్ తో మనకి సేవ్ అయి ఉంటది. అండ్ యాడ్ టు డిక్షనరీ అంటే ఇక్కడ చూస్తే మనకి కొన్ని నేమ్స్ ఉన్నాయి. నేమ్స్ అనేవి డిక్షనరీలో యాడ్ అయి ఉండవు కాబట్టి మనం నేమ్స్ ని ఎంటర్ చేస్తున్నప్పుడు డిక్షనరీకి యాడ్ చేయాలి అన్నప్పుడు ఆ నేమ్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకుని యాడ్ టు డిక్షనరీ అనేది మనం క్లిక్ చేసుకుని డిక్షనరీకి యాడ్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి మనం ఆ వర్డ్స్ ని గాని ఆ నేమ్స్ ని గాని ఎంటర్ చేసినప్పుడు ఈ ఎర్రర్స్ అనేవి కనిపించవన్నమాట. ఫస్ట్ అయితే మనం ఈ కంప్యూటర్ అనే వర్డ్ ని కరెక్ట్ చేద్దాం. సజెషన్స్ లో ఫస్ట్ వర్డ్ ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సో చేంజ్ అంటే మనకి పర్టికులర్ గా మనం సెలెక్ట్ చేసిన వర్డే మనకి కరెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ చేంజ్ ఆలంటే ఆ రాంగ్ స్పెల్లింగ్ తో మనకి ఎక్కడెక్కడైతే వర్డ్ ఉందో అక్కడ ప్రతి ఒక్క చోట మనకి చేంజ్ అవుతుంది అనమాట. స్పెల్లింగ్ అనే ఆప్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ప్రొటెక్ట్ షీట్ అండ్ వర్క్ బుక్. సో ఒక షీట్ ని గానీ ఒక వర్క్ బుక్ ని గానీ మనం ప్రొటెక్ట్ చేయాలి అన్నప్పుడు షీట్స్ లో మనకి డేటా ఉంది కదా. సో ఈ డేటా అనేది మనకి ప్రొటెక్ట్ అయి ఉండాలి. సో మాడిఫై అనేది చేయకూడదు. సో ఈ డేటా మొత్తం నాకు సంబంధించిన డేటా అనుకోండి, నేను వర్క్ చేస్తున్న డేటా. సో వేరే వాళ్ళు దీన్ని మాడిఫై చేయడానికి నేను యాక్సెస్ అనేది ఇవ్వకూడదు అనుకుంటున్నా. జస్ట్ నేను ఈ డేటాని వాళ్ళు చూడడానికి మాత్రమే యాక్సెస్ అనేది ఇవ్వాలనుకుంటున్నా. అంటే నేను షీట్ ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ షీట్ లో నేను కర్సర్ ని ప్లేస్ చేస్తే ఇక్కడ చేంజెస్ అనే ఒక గ్రూప్ ఉంది. ఈ చేంజెస్ అనే గ్రూప్ లో ప్రొటెక్ట్ షీట్ అనే ఒక ఆప్షన్ ఉంది, ప్రొటెక్ట్ వర్క్ బుక్ అనే ఒక ఆప్షన్ ఉంది. ప్రొటెక్ట్ షీట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇలా మనకి పాపప్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని చెక్ బాక్స్ అనేవి ఉన్నాయి చూడండి. వాళ్ళకి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ చెక్ బాక్స్ లో టిక్స్ పెట్టేసి ఓకే క్లిక్ చేస్తే అండ్ మనం ఇక్కడ పాస్వర్డ్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. మనం పాస్వర్డ్ ఇచ్చి గనక మనం ఓకే క్లిక్ చేస్తే సో వాళ్ళకి ఆ యాక్సెస్ మాత్రమే ఈ షీట్ కు ఉంటది.
అండ్ వాళ్ళు మాడిఫై చేయాలన్నా ఏదన్నా వర్క్ చేయాలన్నా వాళ్ళకి ఈ షీట్ లో అయితే మాడిఫై చేయడానికి వాళ్ళకి అవ్వదు. సో ఫార్మాట్ సెల్స్ అనేవి నేను టిక్ చేస్తున్నా, అంటే సెల్స్ కి మాత్రం ఫార్మాటింగ్ మాత్రం అప్లై చేయగలరు. ఫార్మాట్ కాలమ్స్ అంటే కాలమ్స్ కి సెల్స్ కి మాత్రమే వాళ్ళు అప్లై చేయగలరు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. 4 డిజిట్ పాస్వర్డ్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. 4 డిజిట్సే కాదు, మీరు న్యూమరికల్ పాస్వర్డ్ అన్న ఇవ్వచ్చు, ఆల్ఫాబెటిక్ లో కూడా ఇవ్వచ్చు మీరు పాస్వర్డ్ అనేది. అండ్ నేను ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది. సో మళ్ళీ రీఎంటర్ అనేది చెయ్యాలి పాస్వర్డ్ ని మనం. ఓకే క్లిక్ చేస్తే చూడండి ఈ వర్క్ షీట్ అనేది మనకి లాక్ అయిపోయింది, ప్రొటెక్టింగ్ లో ఉంటది. ఇప్పుడు మనం ఈ కాలమ్స్ ని రోస్ ని మనం డిలీట్ చేయాలన్నా డేటాని డిలీట్ చేయాలన్నా మనకి చేయడానికి అవ్వదన్నమాట. సో ఈ డేటాని సెలెక్ట్ చేస్తున్నా, డిలీట్ బటన్ అనేది క్లిక్ చేసా. డిలీట్ బటన్ అనేది నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక వార్నింగ్ అనేది వస్తుంది. సో మాడిఫై అనేది మనం ఇక్కడ చేయలేం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఎందుకంటే ఈ షీట్ అనేది మనకి ప్రొటెక్టింగ్ లో ఉంది. సో ఇలా మనం మాడిఫై చేయడానికి అవ్వదన్నమాట. ఇక్కడ ఏం చేయడానికి అనేది మనం ఎలో చేసాము అంటే ఫార్మాటింగ్ అనేది చెయ్యొచ్చు సెల్స్ కి అనేది మనం ఇక్కడ ఎలో చేసాము. సో అది అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, ఫార్మాటింగ్ అంటే మనం సైజ్ ని పెంచుతున్నాము. సో చూడండి సైజ్ అనేది పెరిగింది. ఎందుకు పెరిగిందంటే మనం ఎలో చేసాము కాబట్టి. కాలం ఫార్మాటింగ్ అనేది టిక్ చేసాం, ఫార్మాటింగ్ సెల్స్ అనేది టిక్ చేసాం, అందుకే మనకి అంతవరకే మాడిఫై అనేది అవుతుంది. సో అవి కూడా మనం తీసేసి ఒకసారి చూద్దాం. సో రివ్యూ అనే ట్యాబ్ లో అన్ప్రొటెక్ట్ వర్క్ షీట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ప్రొటెక్ట్ వర్క్ షీట్ ఆప్షన్ ని క్లిక్ చేసుకుని సో ఫార్మాట్ సెల్స్ అనే ఆప్షన్ నేను అన్టిక్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఫార్మాటింగ్ అనేది కూడా ఇక్కడ మనం చేయలేము. అన్ని ఆప్షన్స్ మనకి హైలైటింగ్ లో లేవు. ఇక్కడ చూడండి నేను సైజు పెంచుతున్నా, బట్ మనకి ఇక్కడ సైజ్ అనేది పెరగల చూడండి, ఎందుకంటే ప్రొటెక్టింగ్ లో ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం డిలీట్ చేయాలన్నా సెల్స్ ని డిలీట్ చేయాలన్నా మనం ఇక్కడ చేయలేము. సో ఆల్ ఆప్షన్స్ మనకి హైలైటింగ్ లో లేవు. ఇక్కడ మన డేటాని ఎవరు మార్చలేరు. సో షీట్ ని ప్రొటెక్ట్ చేయాలంటే మనం ఇలా ప్రొటెక్ట్ చేస్తాము. ఈ షీట్ ని అన్ప్రొటెక్ట్ చేయాలంటే సేమ్ రివ్యూ అనే ట్యాబ్ లోకి వెళ్తాము. సో ఇక్కడ అన్ప్రొటెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని గనక మనం క్లిక్ చేసుకుంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ని మనం ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే సో ఆ షీట్ అనేది అన్ప్రొటెక్ట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం డేటాని ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే ఎంటైర్ వర్క్ బుక్ కి మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే సో ప్రొటెక్ట్ వర్క్ బుక్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ వర్క్ బుక్ లో నాకు 3 షీట్స్ అనేవి ఉన్నాయి. ఎంటైర్ వర్క్ బుక్ ని నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ప్రొటెక్ట్ వర్క్ బుక్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి స్ట్రక్చర్ విండోస్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో స్ట్రక్చర్ అనే ఆప్షన్ ని టిక్ చేసుకుని పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. డిజిట్ పాస్వర్డ్ అనేది ఇచ్చాను, ఓకే క్లిక్ చేశాను. రీఎంటర్ పాస్వర్డ్ టు ప్రొసీడ్ అని వచ్చింది. సో మళ్ళా రీఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న షీట్స్ ని నేను డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్ అన్ని మనకి హైలైటింగ్ లో లేవు. ఎందుకంటే ఈ షీట్ ని నేను డిలీట్ చేయలేను, ఇన్సర్ట్ చేయలేను, రీనేమ్ చేయలేను. అసలు ఏ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ హైలైటింగ్ లో లేవు. ఇవి వర్క్ బుక్ మొత్తాన్ని మనం ప్రొటెక్టింగ్ లో పెట్టాం కాబట్టి సో ఏ షీట్ ని కూడా మనం డిలీట్ చేయలేము. సో ఈ ప్రొటెక్ట్ అనే ఆప్షన్ ని మనం తీసేయాలనుకుంటే సేమ్ ఆప్షన్ ని మనం క్లిక్ చేస్తే ఇలా మనకి మళ్ళీ పాపప్ వస్తుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేయమని. సో పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే అన్ప్రొటెక్ట్ అయినట్టే. సో ఇప్పుడు చూడండి ఈ షీట్ పైన నేను రైట్ క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ మనకి హైలైటింగ్ లో ఉన్నాయి. సో ఈ షీట్ ని నేను డిలీట్ చేయాలంటే డిలీట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే సో థర్డ్ షీట్ అనేది నాకు డిలీట్ అయిపోయింది. సో ఇది ప్రొటెక్ట్ అన్ప్రొటెక్ట్ అనే ఆప్షన్స్ మనకి. సో షీట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మన డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎవరు మన డేటాని మార్చకూడదు, రీడ్ ఓన్లీ పర్మిషనే ఇవ్వాలి, మనం మాడిఫై చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు అన్నప్పుడు మనం ఇలా షీట్స్ ని గానీ ఎంటైర్ వర్క్ బుక్ ని గానీ ప్రొటెక్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు జస్ట్ మన డేటాని చూడగలరు అంతే, మాడిఫై అనేది వాళ్ళు చేయలేరు. సో ఇవి ఈ రోజు టాపిక్స్. ఈ టాపిక్స్ అన్ని మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నా. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ గనక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. ఇందులో మనం ఎంఎస్ ఆఫీస్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఎక్సెల్ క్లాసెస్ అనేవి మనకి జరుగుతున్నాయి. సో ఇందులో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో షార్ట్ వీడియోస్ లో ఎంఎస్ వర్డ్ ని 1 minute లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ప్లేలిస్ట్ ని మీరు విజిట్ చేస్తే లాంగ్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్, షార్ట్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఎంఎస్ వర్డ్ కి కూడా మనకి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది, విజిట్ చేసి చెక్ చేయండి. సో ఎంఎస్ ఎక్సెల్ మనం క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. వీడియోస్ అనేవి 1 by 1 అప్లోడ్ చేస్తున్నాం. ప్లేలిస్ట్ ని విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఏమన్నా కోర్సెస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.